హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే 2 ఇన్ లియోనియా రిసార్ట్ అనమాట. డే 1 వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మేము ఏమేమి చేసాము, ఎలా గేమ్స్ ఆడాము, స్విమ్మింగ్ పూల్, దాని గురించి మొత్తం కూడా నేను డే 1 వ్లాగ్లో పోస్ట్ చేశాను. అది మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ నా ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ డే రోజు ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట. 8:30 అట్లా అయింది. తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసి మేము ఫ్రెష్ అయిపోయి ఇంకొచ్చేసాము. 9:30 అలా వచ్చేసాము రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే. అంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట, టోటల్ బఫే అనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు. మనము ఇంకా మన రెస్టారెంట్ బిల్లోనే వాడు పే చేసేసాము మనం కూడా. సో ఇంక ఇలా అయితే ఉంది. అది కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, అరౌండ్ ఒక 200 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా మేము వచ్చేసరికి చాలామంది కూడా వచ్చేసి ఇంకా తినేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళగానే అయితే మోనాకి బెలూన్ కనిపించింది. ఇంకా ధ్రువన ఇంకా మోనా అయితే బెలూన్తో ఆడుకుంటూ టైం అయితే అట్లా టైం స్పెండ్ చేశారు. అంతలోపు మేము తింటూ ఉంటాము అని చెప్పని. ఆలోపు ఒకసారి వీడియో చూసి చేయండి, ఏమేమి పెడతారు అసలు అనేది కొంతమంది తెలియదు కదా. సో చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. బ్రెడ్స్, డోనట్స్, కేక్స్ ఇట్లా అన్నీ అనమాట. బనానా కేక్, జ్యూస్, ఫ్రెష్ జ్యూస్, తర్వాత వాటర్ మిలన్ జ్యూస్, ఇట్లా ఫ్రూట్స్, ఎగ్స్, ఆమ్లెట్, అప్పుడప్పుడే మనకు చేస్తూ ఆనియన్ దోశ ఉంటుంది, మసాలా దోశ, ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసిస్తూ ఉంటారు. ఇలా కొబ్బరి చట్నీ అన్నీ కూడా ఇస్తారు, అల్లం చట్నీ అన్నీ కూడా. తర్వాత సాంబార్, ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, ఇలా డిఫరెంట్ టైప్లో కూడా ఇడ్లీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని వేరేవి ఉన్నాయి. సో అవి మనం ట్రై చేయం కదా, మనకు తెలిసినవే కొన్నే మనం ట్రై చేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా. సో ఇలా వడ, సాంబార్ ఇంకా అన్నీ కూడా పెట్టేశారు. పూరి, కుర్మా, ఉప్మా, కార్న్ఫ్లెక్స్, పాలు, కాఫీ, ఇలా అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా సో మనకి ఏది కావాలంటే అది తీసుకొని తినచ్చు. సో మనము ఇదే బెస్ట్ అనిపించింది. అంటే కొంచెము ఏది కావాలంటే అది తినచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు పిల్లలు ఒకసారి ఒకటి కావాలంటారు, నెక్స్ట్ డే ఇంకొకటి కావాలంటారు. సో ఇంక ఇదైతే వాళ్ళకి ఏది నచ్చితే అది తినచ్చు అన్నట్టుగా అయితే మేము ముందే అయితే పే చేసేసాం దానికోసమని. సో ఓకే అనిపించింది. అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా మనము ఇంకా పిల్లలకి బెస్ట్ అనమాట. వాళ్ళు ఒకసారి ఒకటి తిన్నారంటే ఇంకో నాకు ఇది వద్దు అది కావాలి అంటూ ఉంటారు. సో ఇంకా ఇదే బెస్ట్ అనిపించింది. ఇంకా మనం కూడా అన్ని ఐటమ్స్ ట్రై చేయొచ్చు. అదే నార్మల్గా ఇప్పుడు సపోజ్ ఇడ్లీ దోశ తీసుకుంటే మనం అంతా బిల్లు కలిపి ఇప్పుడు సపోజ్ ఒక ఇడ్లీ ఒక దోశ తింటేనే మనకి బఫే అంత మనీ అవుతుంది అనమాట. సో అందుకోసమే అన్నీ ట్రై చేయొచ్చు కదా అని అయితే ఇదైతే ఆర్డర్ పెట్టేసేసుకున్నాము మేమైతే. తర్వాత ఇంకా కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పనైతే కాఫీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను నేనైతే. ఆ కాఫీ తాగేసాను. అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మనకు, ఆ బఫెట్లోనే ఉంటుంది. సో ఆ కాఫీ అయితే తాగేస్తున్నాను. అంటే నాకు కాదు షుగర్, కాఫీ షుగర్ అందుకే నాతో సాహసం చేసి బాగానే నేర్చుకున్నాను. యాక్చువల్గా ఈరోజు నాది హ్యాపీ యానివర్సరీ కాదు, నాది హ్యాపీ బర్త్డే. నేను మళ్ళీ పుట్టాను, నిన్ను మ్యారేజ్ చేసుకోండి. నిజం, నేను ఇంకా కిడ్నే, 8 years బేబీని. నేను నీకంటే ఒక 1 year పెద్ద అంతే. మా హస్బెండ్ అయితే ఇలాగే జోకులు వేస్తూ ఉంటారు అనమాట. పెద్ద అంటే మేము నవ్వుకోవడం సరిపోతూ ఉంటుంది. నాకు ఇప్పుడు 8. చిన్నగా అక్కడ ఒక చిన్న 2 కేక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా సరే యానివర్సరీ కదా కేక్ కట్ చేద్దాము అని చెప్పని. సో ఇంకా అలా నలుగురు కెమెరా పెట్టేసుకొని అయితే కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. ధ్రువన్ అయితే నాకు పెట్టి అన్నట్టుగా చూస్తూనే ఉన్నాడు. వాడు పెట్టే వరకు గొడవ చేస్తూనే ఉన్నాడు. చూడండి వాడు ఎలా తీస్తున్నాడు. ఇది తినేసి పోతుంది. మా చిన్నోడికి డైరెక్ట్ తినిపిస్తాం. హ్యాపీ యానివర్సరీ అంటే వాళ్ళకి చెప్తాను, నాకు హ్యాపీ యానివర్సరీ. ఏం కావాలి నీకు? కాన్ఫ్లెక్స్ ఇక్కడికి వచ్చినా కూడా అదేనామో నా కాన్ఫ్లెక్స్. ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా తినేసేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఏమన్నా చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఏదైనా మెమరీస్ క్రియేట్ చేసుకుందాము అని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ చెక్అవుట్ చేయాలి కదా,
12 o'clock కల్లా చెక్అవుట్ చేయాలి. సో ఇంకా లగేజెస్ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా అని అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా రూమ్కి. ధ్రువన్ ఎటు వెళ్తున్నావే? రే ధ్రువన్, రే పొట్టి ధ్రువన్, ఏ కిందకి అక్క, ఏ పడతాడు పడతాడు, మొత్తం డస్ట్ ఉంది కింద. సర్ప్రైజ్, అదే డెకరేషన్ 8th anniversary. ఎటు ఫోటో నిన్న నైట్, ముందు రోజు నైట్ మేము రెస్టారెంట్కి వెళ్ళాము కదా, అక్కడే ఇంకా కేక్ తీసుకున్నాము. మన దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము రాగానే. ఇంకా సో ఇలా నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నైట్ అసలు టైర్డ్ అయిపోయి పడుకుండిపోయాము. సో ఇంక ఇప్పుడైతే కట్ చేద్దాము అని చెప్పని కట్ చేస్తూ ఉన్నాను. అసలు ఆ ధ్రువన్ అయితే ఆ కేక్ వాడికి పెట్టాలనే ఫస్ట్ కూడా చేశాడు. మేమేమో అది ఫుల్ షుగర్ ఉందనమాట. సో వాడికి పెట్టాలా వద్దా అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంకా వాడు చేసే హడావిడికి ఇంకా పెట్టేసాము ఆ కేక్ అయితే. పెట్టు స్పూన్ పెడతా ఉంటుంది. థ్యాంక్ యూ బేటా. ఇంకా ఇలా అయితే మా రిసార్ట్లో అయితే మేము మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా చెక్అవుట్ చేసే టైం అయిపోయింది కదా అని ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ మోనాను ధ్రువను ఇంకా అక్కడ గేమ్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయన్నమాట. 0 to 6 years ఒకటి, 6 to 13 years వాళ్ళకి ఒకటి అని. సో ఇంకా మోనా చూస్తే ఇంకా అసలు ఆగనే లేదు. ఇంకా సో ఇంకా వాళ్ళిద్దరి కోసం అని చెప్పని ఇంకొక 1-2 hours అక్కడ టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము. సో ఒక్కొక్క కిడ్కి పర్ అవర్కి 100 rupees అనమాట. సో ఇది ఫస్ట్ బయట ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే 6 to 13 years పిల్లలకి అవుట్డోర్ గేమ్స్ అనమాట. సో ఇక్కడ ఒక 100 rupees కట్టాలి అండ్ ఇండోర్ గేమ్స్కి సపరేట్ అదొక 100 rupees. కానీ ఇక్కడ ఏమైందంటే వర్షం పడింది కదా ముందు రోజు. సో ఇంకా అంతా వెట్టుగా ఉండే అనమాట. మోనా ఇంకా ఏది చూడా ఒక 1 minute 2 minutes ఆడుకుందంటే ఇంక అంతే, ఇంకా ఆమెకి ఇంకా నెక్స్ట్ వెంటనే వేరే దానికి వెళ్ళిపోవాలి అలా అంటది అనమాట. ధ్రువన్ కూడా అంతే, కొంచెం ఇంకా వాడికి ఇంకా ఇప్పుడే అర్థమవుతుంది నాకు కూడా, వాడు కూడా ఇంక ఇదే టైప్ అని. ఏది ఒక్క నిమిషం కూడా ఆడుకోడు, వెంటనే మార్చేస్తూ ఉంటాడు. కానీ ఇదైతే నాకు బాగా అనిపించింది. ట్రైన్లో ఒక చిన్న హౌస్ లాగా పెట్టారనమాట. మా కిచెన్ సెటప్, తర్వాత లైబ్రరీ లాగా, తర్వాత బెడ్, తర్వాత డైనింగ్ టేబుల్ ఇలా అన్నీ పెట్టారు. ధ్రువన్కి అదైతే బాగా నచ్చేసింది. ఈ రూమ్లో ఒక దగ్గరగా 10 minutes అట్లా అయితే ఆడుకున్నాడు, 10 to 15 minutes. సో ఇంకా మోనా చూస్తున్నారు కదా, ఫస్ట్ లైబ్రరీ దగ్గరికి ఆ బుక్స్ పట్టుకుంది, వద్దని చెప్పి మళ్ళీ పక్కకు పెట్టేసింది. తర్వాత కిచెన్లో ఆడుకోవే, అక్కడ ఆడుకోవే, నీకు ఇష్టమే కదా ఇంటి దగ్గర ఆడుకుంటావు అంటే ఇంక ఇక్కడ కిచెన్ సెటప్ దగ్గర కొంచెం ఆడుకుంది. ధ్రువన్ ఇంకా ఆ కిచెన్ ఐటమ్స్ చూసి నేను ఆడతానని వాడు వచ్చేసి కూర్చున్నాడు. ఇంకా తర్వాత ఇంకా ఇలా మోనా ఇంకా సరే నేను బయటకు వెళ్ళి ఆడుకుంటాను అని అయితే ఇంకా బయటకు వెళ్ళి ఆడుకుంది. బట్ ఇంకా అక్కడ వెట్టుగా ఉండేసరికి నాకు ఇక్కడ ఆడుకోబుద్ది అవ్వట్లే, అన్ని వెట్టుగా ఉన్నాయి అనింది. ప్లస్ మరి లోపల ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోకి వెళ్ళి ఆడుకో మరి ఇక్కడ అని చెప్పాను. అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. ఇదేంటంటే ఇప్పుడు చూపిస్తుంది ధ్రువన్ రూమ్ అనమాట, 0 to 6 years బేబీస్ది. దీనికి కూడా పర్ అవర్కి 100 rupees. సో ఇంకా ఇక్కడ ధ్రువన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడ ఆ కార్ బొమ్మలో అయితే ఆ కార్ దాంట్లో కూర్చొని ఇంకా లెగవనే లేదు, చాలాసేపు వరకు అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా పెయింటింగ్స్ కూడా ఆర్ట్ కాంపిటీషన్స్ కూడా అట్లా జరుగుతూ ఉంటాయంట. సో ఇక్కడ కొన్ని ఆర్ట్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. సో ఇంకా ధ్రువన్ అయితే ఇలా ఆడుకున్నాడు. అండ్ వీళ్ళు ఆడుకున్న వీడియోస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. కొంచెం పిల్లలతో అవ్వట్లేదు, సో అందుకోసమే వీడియోస్ అన్నీ లేట్గా వస్తూ ఉన్నాయి. మీరు
నా ఫస్ట్ వ్లాగ్ చూడలేదు అనుకుంటే మాత్రం డే 1 వ్లాగ్ వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మోనాని చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో రూమ్లోకి వెళ్ళాలి అంటే లేదు దానికి కూడా 100 రూపీస్ పే చేయాలి అన్నారు. ఎలా మేము ఎందుకు పే చేస్తాము, అక్కడ అవుట్డోర్ గేమ్స్లో మొత్తం అంతా వెట్టుగా ఉంది, పాపకు కనీసం ఒక 5 minutes కూడా ఆడుకోలేదు. సో మేమైతే ఆడేసుకుంటాము ఇక్కడ అని చెప్పైతే లోపలికైతే పర్మిషన్ తీసుకొని పంపించేశాను. ఇంకా కానీ ఇక్కడ మోనా కంటే ధ్రువన్ ఎక్కువ ఆడుకున్నాడు అనమాట. వాడికి నచ్చింది ఆ రూమ్, అలా బెడ్, ఆ టాయ్స్, బుక్స్. మనోడికి బుక్స్ కనిపిస్తే చాలు బుక్స్ చదువుతా అని చెప్పని ఓపెన్ చేసి చదవమని చెప్తాడు, మనకే ఇస్తాడనమాట బుక్ ఓపెన్ చేసి. సో ఏదైనా స్టోరీ ఉంటే వాడికి స్టోరీస్ అనమాట, యానిమల్స్ గురించి స్టోరీస్ చెప్తూ ఉంటే చాలు వాడికి ఫుల్ ఫన్ అనిపిస్తుంది. ఇంకా విత్ సౌండ్స్తో చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మ్యాక్సిమం మీరు కూడా అలా మీ పిల్లలు ఉంటే ట్రై చేయండి, యానిమల్ సౌండ్స్తో లాగా అలా చదవడం, బుక్స్ ఎప్పుడు చదివిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఎప్పుడు బుక్స్ పట్టుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేయడానికైతే బుక్స్ ఇచ్చేసి మనం యానిమల్ బుక్స్ కానీ ఇలా ఏమైనా వెరైటీ బుక్స్ ఇస్తూ ఉంటూ మనం చెప్తూ ఉంటే, ముఖ్యంగా మదర్ చెప్తూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఇంకా మోనా కిడ్స్ రూమ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ఆ రూమ్లో ఇలా జంపింగ్ అయితే ఉందన్నమాట. అండ్ చెప్పాను కదా క్యారమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఒక బాల్ జంపింగ్ బాల్ ఉంటే అక్కడ ఆడుకునింది. అన్నీ చెప్పా కదా, ఏది కూడా 1 minute 2 minutes అంతే, అంతకంటే ఎక్కువ ఆడదు మేడం గారు. మా మోనానే అట్లాగా. ఇంకా మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇది ఆడదండి అది. విన్నర్. ఇంకా వాళ్ళని ఆడిపించేసరికి అరౌండ్ 1:32 అయిపోయింది. సరే ఇంటికైతే వెళ్ళిపోదాము అని చెప్పనైతే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. మోనా ఇంకా నేను అమ్మ సన్ రూఫ్ ఎక్కుతా అంటే సరే అని చెప్పి దాన్ని సన్ రూఫ్లో ఎక్కించి ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. ఇంకా ధ్రువన్ ఇంకా నేను వీడియో తీస్తున్నా కదా, సో ఇంకా కుమార్ ధ్రువన్ని పట్టుకున్నాడు అనమాట. కార్ నడుపుతూనే ఇలా ఊరికే పట్టుకున్నాడు, అంటే ఎక్కువ స్పీడ్ కూడా ఎట్లా చూస్తున్నారు కదా అంతే స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. ఇంకంతే నేను కార్ ఎక్కాక నా దగ్గరికి రారా అంటే అసలు రాలేదు, ఏడుస్తూనే ఉన్నాడు మొత్తానికి. అసలు నేను రాను అని. వెళ్ళాలి అమ్మో, డ్రైవ్ చేయొద్దు, అమ్మో స్పీడ్ వెళ్తున్నావు, జాగ్రత్త. డ్రోన్ వెళ్ళాలి, చాలదా ఎత్తుకో ఎప్పుడు ఎత్తుకోనాడు పోవాలి, అమ్మ పోవాలి. నడుపురా గోరా, ఇది తెలిసింది ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా పిల్లల్ని అయితే ఆడిపించాము ప్లే ఏరియాస్ లో. ఇంకా ఇంతకుముందే చూస్తుంటారు, ఒక్కొక్కటి 100 రూపీస్ per person కిడ్స్ కి అయితే. సో ఇంకా అదైతే చూసేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. వెళ్ళాక ఇంకా చూడండి అప్పుడు ఏం చేస్తాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది కూడా చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ కంటిన్యూ ద వ్లాగ్. ఇంక ఇలా అయితే మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా ధ్రువన ఇంకుండి నేను కొంచెం రెడీ అయితే చాలన్నమాట. ఇంకా వచ్చేస్తాడు, ఇంకా అమ్మ నేను వస్తానంటే ఎత్తుకోమనే ఉంటాడు. ఇంకా మోనా అని అసలు దగ్గరికే రానివ్వడు పాపం. నేను అది నా దగ్గరకు వస్తే చాలు వాడు నెట్టేస్తూనే ఉంటాడు. అది కిస్ పెడుతుందని మీరు చూడండి, వాడు కూడా కిసుల మీద కిసులు పెడతా ఉంటాడు. మేమైతే ఇంకా రెడీ అయిపోయాము, ఇంకా వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్దాము అనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ ఒక 2 ఫ్యామిలీస్ కలిసి అందరం వెళ్దామని చెప్పని అనుకుంటున్నాము. రూమ్స్ అక్కడ బుక్ చేసేసుకున్నాము, ఇంకెళ్ళిపోవాలి. సరే ఇప్పుడు మా మోనా చెప్తుంది ఎలా. మోనా నీకు ఎలా అనిపించిందిరా నీకు అక్కడ ఉండడము చేయడము, అట్లా రిసార్ట్ లో ఉండడం, టైం స్పెండ్ చేయడం? మళ్ళీ అడుగుతాం తమ్ముడికి మళ్ళీ అడుగుదాం, కట్ చేయొచ్చు.
నాకు అవసరం లేదు మోనా, అది కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకా మోనా అక్కడ రిసార్ట్కి వెళ్ళాం కదా, ఎలా అనిపించింది నీకు అక్కడ? అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కువ సేపు ఆడబుద్దయింది. ఇంకా ప్లే గ్రౌండ్ లో గేమ్స్ అంతా బాగున్నాయి. నచ్చినాయి నీకు గేమ్స్ అవన్నీ? ఓకే ఓకే. ఇంకా కుమార్ నీకు ఎలా అనిపించింది? నాకు కూడా రిసార్ట్ అంతా చాలా బాగా అనిపించింది. మెయిన్గా పిల్లలు ఆడుకోవడం గేమ్స్ కానీ ఆ స్విమ్మింగ్ మనం లాస్ట్ ఇయర్ అంతకుముందు 2 years బ్యాక్ కూడా వెళ్ళాం కదా. అవును, అప్పుడు బాగా అనిపించింది, ఇప్పుడు పిల్లలతో బాగా అనిపించింది. అంటే అప్పుడు మోనో ఒక్కటే ఉంది, అప్పుడు ధ్రువన్ లేట్. ధ్రువన్ ఉండడం వల్ల కొంచెం స్పెషల్ అనిపించింది నాకైతే. ఎందుకు వాడిని ఎత్తుకోవడం వాడితో అల్లరి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నీదేంటి, నీకు ఎలా అనిపించింది? నాకు కూడా ఓవరాల్గా గుడ్ అనిపించింది. అంటే ఇంకా పిల్లలు వీళ్ళని చూసుకోవడం అదే సరిపోయింది నాకైతే. ఇంకా వాళ్ళని ఎత్తుకోవడము తిరగడం అయినా కూడా పాపం నువ్వు ఉండబట్టి కొంచెం వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటే నేను మోనంతా ఆడిపించడం, సో అట్లా ఓకే సెట్ అయిపోయింది దానివల్ల. అబ్బా అబ్బా అబ్బా. కానీ మళ్ళీ ఏదైనా ఈవెంట్స్ వస్తే ఇంకా మనము బయట అటు ఇటు వెళ్ళడం కంటే ఇంట్లో కేక్ కటింగ్ అవిట్ కంటే బెస్ట్ ఇలా ఏదన్నా వెకేషన్కి వెళ్ళడం నాకు చాలా బెస్ట్ అనిపించింది. అంటే ఎందుకు ఇవంతా ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి మెమరీస్ ఎక్కువ. ఇప్పుడు నాకైతే ఇట్లా ఈ 8th anniversary అంటే ఇన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇప్పుడు ఇలా చేసాము ఇలా ఆడుకున్నాము, రూమ్లో ఇలా ఆడుకున్నాము అనేది బాగా అనిపిస్తుంది, గుర్తుండిపోతుంది. సో ఇంకెప్పుడు ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే ఇలా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. ఓకే పదండి ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం, టైం అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా బుక్స్ అంటున్నా మళ్ళీ సీట్స్ ఉంటాయో లేదో మనకి, వెళ్దాం పదండి. అమ్మ ధ్రువన్ ఎటు వెళ్తున్నానే? చలో మోనా నడం. దాదా రండి. అమ్మ ధ్రువన్ ఎటు వెళ్తుండు? ఎటు వెళ్తున్నాయి? నిన్ను తీయాలి, అందరిని తీద్దాం. ఇట్లా అందరు వస్తున్నారు. అయ్యో అవన్నీ వదిలే, ఫోన్ చేస్తున్నా టీవీ పక్కన. ఇంకా మేమైతే గుంటూరు కారం రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా ముందే బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా 9 slots, మాకు 9 seats కావాలి ఇట్లా అని చెప్పని. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు వచ్చారు. 8 o'clockకి మేము బుక్ చేసాము. మేము 8 కల్లా వెళ్ళిపోయాం, కానీ ఇంకా మా ఫ్రెండ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ బయట కొంతసేపు ఆడుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా టేబుల్ అరేంజ్ చేసేసాము. అంటే ఆ 9 members కదా, అందరం దగ్గర కూర్చోడానికి అని చెప్పి ఇంకా 2 tables కలిపేస్తారు. అండ్ నాకైతే అసలు ఆ రెస్టారెంట్ అంతా చాలా బాగా అనిపించింది. గ్రీన్, ఇట్లా వైట్, లైట్ బ్రౌన్ కలర్లో ఇట్లా అంతా చూడడానికి అయితే బాగా అనిపించింది. సో ఇంకా ఫుడ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఒక 3 starters చెప్పుకున్నాము అండ్ 2 బిర్యానీస్ చెప్పుకున్నాము. ఒక బిర్యానీ దగ్గరగా ఒక 4 members తినచ్చు. గట్టిగా తింటే నార్మల్గా ఓన్లీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఒక 4 members ఈజీగా తినేయచ్చు అనిపించింది. టేస్ట్ కూడా అసలు ఫుల్ స్పైసీ వచ్చిందనమాట. అంటే గుంటూరు కారం కదా, సో ఇంకా ఆ స్పైసెస్ అయితే కనిపించాయి. సో ఇంకా వాడైతే ఇంకా మనకి రెస్టారెంట్లో దీనికి బిర్యానీకి కానీ దీనికి కానీ గోంగూర పచ్చడి, తర్వాత సాంబార్, ఇంకా రైతా ఇచ్చాడు. సో ఇంకా ఓవరాల్గా అందరం అయితే ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. అంటే లాస్ట్ ఒక మినీ బ్లాగ్లో పెట్టాను నేను, ఇట్లా తాడిపత్రి బిర్యానీస్కి వెళ్ళాము అని. అక్కడ నాకు అంత నచ్చలేదు. సో ఇక్కడైతే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఆ ఫుడ్కి అయితే మాత్రం. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా ధ్రువన్ కూడా మమ్మల్ని కదిలించకుండా కొంచెం మాకు టైం ఇచ్చేసాడు. అంటే వాడికి ఇంత కొంచెం స్నాక్స్ తీసుకొచ్చాను. సో వాడు ఇంకా స్నాక్స్ తింటున్నాడు. ఇంకా అలాగే ఫుడ్ కూడా ఇంటి దగ్గర వాడికి తినిపించుకొని వచ్చేసాను కాబట్టి మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినగలిగాము. ఇంకా ఈ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఇంకా పడుకుండిపోయాము. టుడేస్ వ్లాగ్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. బాయ్.